ఇట్లా ఇట్లా సాధంగా వచ్చి నెల్లూరు జిల్లా సైదాపురంలో అక్కడి స్థానిక రోడ్ల పరిస్థితిపై అక్కడి ఒక యువకుడు చేసిన వినూత్న నిరసన ప్రజలందరినీ ఆలోచింపజేసింది. ఏదైతే నెల్లూరు గూడు ప్రధాన రహదారి ఉందో ఆ రోడ్డు మొత్తం కూడా గోతులతో అధ్వాన్నంగా ఉండి ప్రయాణానికి నరకయాతన పడుతున్న పరిస్థితిలో ఆగ్రహం పట్టాలని అక్కడ స్థానిక యువకుడు రోడ్డుకి అడ్డంగా నులక మంచం వేసుకొని వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రోడ్ అనేది బాగుందా? గర్భిణీ స్త్రీలు వెహికల్ కారులో పోతున్నా వాళ్ళకి ఎక్కడ డెలివరీ అయిపోతుంది. ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తున్న అభివృద్ధి రోడ్ల పనులు మొత్తం కూడా కాకి లెక్కలుగా కేవలం కాగితాలకే పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని చెప్పేసి ఈ యొక్క నిరసన ద్వారా ప్రస్ఫుటమైంది. ప్రభుత్వం మొత్తం కూడా ఏదైతే ఇవాళ మంగళవారం అప్పులు చేస్తూ ఉన్నారో, ఇప్పటికీ ప్రభుత్వం వచ్చాక దరిదాపు 3,60,000 కోట్ల అప్పులు చేశారో ఈ మొత్తం కూడా అమరావతి పేరుతో ఈ ప్రభుత్వం డబ్బులు మొత్తం దండగ చేస్తుంది తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్ల పరిస్థితి నెల్లూరు ఒక్కటే కాదు, రాష్ట్రం మొత్తం కూడా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందనేది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పారు కదా, కూటమి ప్రభుత్వం వస్తే రోడ్లు వేస్తాం అని చెప్పి. ఇది మెయిన్ ప్రాంతం, ఇది నెల్లూరు నుంచి గూడూరు పోవడం మెయిన్ ప్రాంతం, మైనింగ్ ప్రాంతం, కోట్ల ఫండ్ ఉంది. మీరు వేస్తున్నారు రోడ్డు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లకెక్కి ఈ రకంగా మంచాలు వేసుకొని బస్సులకు అడ్డంగా ట్రాఫిక్ అడ్డంగా నిలబడి ప్రభుత్వ పెద్ద సమాధానం చెప్పాలని చెప్పి నిలదీస్తూ ఉంటే దీనికి మీ సమాధానం ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ సీఎం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ రకంగా రాష్ట్రంలో రోడ్లు మొత్తం కూడా గుంతలు పడి రోడ్లు సరిగ్గా లేకుండా అధ్వాన్న పరిస్థితిలో ఉంటే వీళ్ళేమో తెల్లారులేస్తే అమరావతి జపం చేస్తూ రోజు నెట్టుకొస్తున్నారు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి వీళ్ళకి పట్టలేదు.